యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఎవరిని నమ్ముకుంటున్నారు? ఎవరి యందు నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తున్నావు? నువ్వు గుర్తిస్తున్నావా? కెన్ యూ అండర్స్టాండ్ ద హోప్ ఇన్ ద లార్డ్ విల్ నెవర్ బ్రింగ్ యూ షేమ్. దేవుని యందు నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని యందు నమ్మకం కలిగిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరని దేవుని వాక్యంతో సెలవిస్తుంది. నీ చేయి వదిలే దేవుడు కాదు. తల్లి అయినా మరువును కానీ నిన్ను మరువను. దేవుడు నిన్ను సంరక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. దేవుడు నీ యందు నమ్మకంగా ఉన్న దేవుడు. ఆయన చేతులపై అరచేతులపై నిన్ను చెక్కి ఉన్న దేవుడు అనేది నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఒక వ్యక్తి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. లోకాలలో లోకాశల వైపు నిరీక్షణ కలిగి ఉన్నాడు. చివరికి ఆ వ్యక్తి జీవితం భిక్షాటన చేసుకునే ఆ యొక్క పరిస్థితిలోకి ఆ ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితాలలో కూడా మనం గమనించాలి. వి నీడ్ టు అండర్స్టాండ్ దట్ అవర్ హోప్ షుడ్ బి ఆన్ లివింగ్ గాడ్. మనం అర్థం చేసుకోవాలి, మనం గుర్తించాలి, మనం గ్రహించాలి. మన నిరీక్షణ దేవునిపై ఉంటే ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు అనేది మన జీవితాలలో మనం గ్రహించాలి. కొన్ని మార్లు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. నిరీక్షణ కలిగి దేవునిపై ఆధారపడినప్పుడు పనులన్నీ చాలా మంచిగా సాగిపోతుంటాయి, ఫలితాలు కనపడుతుంటాయి. కానీ ఒకానొక సమయానికి దేవుడు మనల్ని ఆ నిరీక్షణలు కొన్ని పరీక్షలు మన జీవితాలలో పెడతాడండి. ఆ పరీక్షల్లో మనం పాస్ అవ్వాలి. ఆ పరీక్షలు మన జీవితాల్లో వచ్చినప్పుడు శ్రమలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, అనుమానాలు వస్తాయి. అయిన వారే ఎన్నో మాటలు అంటుంటారు. కానీ అవన్నిటి నడుమ మన జీవితాలలో దేవుడి యందు అపారమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వారు వాగ్దానపు దేశాన్ని చూడలేదు? వారు ఎన్నో అద్భుతాలు చూశారు. ఎర్ర సముద్రాన్ని చూశారు, ఎర్ర సముద్రాన్ని చీల్చడం చూశారు. వారి జీవితంలో మధురంగా మారడం వారు చూశారు. ఇవన్నీ చూసినప్పటికీ కూడా వారి జీవితాల్లో మీరు గ్రహించండి, వారు శ్రమలు రాగానే నిరీక్షణను కోల్పోయారు. వ్యతిరేకత వచ్చేసింది, అనుమానాలు వచ్చేసి ఇవన్నీ వచ్చేసిన వారి జీవితాల్లో నిరీక్షణను వారు కోల్పోయారు. దేవుని యందు నమ్మకంగా ఉన్న యెహోషువ కాలేబు గారు ఎన్నడూ కూడా అవమానం పొందుకోలేదు. సిగ్గుపడే పరిస్థితులు వారి జీవితాల్లో రాకుండా దేవుడు కాపాడారు. అలాగే నెహెమ్యా గారి జీవితంలో కూడా అన్నీ వదులుకొని గోడలు కట్టడానికి సొంత వారి జీవితాల్లో ఎంత బాధాకరమైన పరిస్థితిని తీసుకొచ్చినప్పటికీ కూడా దేవుడు నెహెమ్యా గారిని సిగ్గుపడే పరిస్థితి తీసుకొని రాలేదు. మన జీవితాలలో కూడా కొన్ని మార్లు ఒక నిరీక్షణతో ఫలితాలు కనపడుతూ ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని యందు నిరీక్షణకి అంతం తప్పకుండా ఫలితాలు అనేది వస్తుంది, తప్పకుండా ఉంటుంది. అది మన జీవితంలో మనము గ్రహించాలి. మన జీవితంలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకున్నది జీవం కలిగిన దేవుడు. ఆయన యందు నిరీక్షణ కలిగి మీరు జీవించండి. ఏ సాతానుడైతే నిరాశతో నీ జీవితంలో కృంగింపజేస్తున్నాడో, ఏ అపవాదైతే మనుషుల మాటలను బట్టి నిన్ను కృంగిపోయేలా చేస్తున్నాడో, ఏ వ్యక్తులతో నిన్ను అపవాది సిగ్గుపరిచేలాగా చేస్తున్నాడో, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని వైపు చూడండి. మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అంటే ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎన్నటికీ ఆయన అబద్ధం ఆడడు. ఆయన మోసం చేసే దేవుడు కాదు. ఆయన కొనికే దేవుడు కాదు. ఆయన తన అరచేతుల్లోనే మనల్ని చెక్కుకొని ఉన్న దేవుడు. దేవుని యందు నమ్మకం కోల్పోవద్దు. దేవుడు నమ్మదగిన వాడు. అలాగే మన జీవితంలో ఇంకా ఎన్నో జరుగుతుంటాయి కదా. ఎన్నో అవమానాలైనా, ఎన్ని నష్టాలైనా, కష్టాలైనా మన హోప్ ఒక్కటే ఉండాలి, మన నిరీక్షణ ఒక్కటే ఉండాలి. ఆయనే యేసయ్య మనకి ఉండాలి. అలాగే మనము ఇంకా చూసుకుంటే యెహోషువ గారు ఎప్పుడైతే అడగకుండా ఆయు అనే దేశంకి వెళ్ళారు కదా యుద్ధానికి. అలా దేవుని పర్మిషన్ లేకుండా, దేవుడిని అడగకుండా వెళ్ళిపోయినప్పుడు యెహోషువ ఓడిపోయారు. కానీ ఎప్పుడైతే తెలుసుకొని దేవుణ్ణి అడిగి వారి జీవితాలలో ఉన్న పాపాన్ని వారు సరిదిద్దుకున్నారో దేవుడు విజయాన్ని తప్ప ఏది ఇవ్వలేదు. దేవుడు జవాబిచ్చే దేవుడు అండి. ఆ విధంగా దేవుడు మన
జీవితాలలో కూడా విజయాలని తప్పకుండా ఇవ్వాలనేసి దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఆయన యందు నమ్మిక ఉన్నవారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరు, ఎన్నడూ అవమానపరచబడరు అని నువ్వు తెలుసుకుంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. మన పాపాలను మనం ఒప్పుకోగలిగితే, దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఏ దేవుడైతే నోవా గారిని ఆశీర్వదించారో, చూడని విశ్వాసం, చూడని నిరీక్షణలు, చూడలేని పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి ఉన్న నోవా గారి జీవితంలో దేవుడు ఆశీర్వదించారండి. చూడలేని పరిస్థితుల్లో ఏ కార్యాలు కూడా జరగవు అనే ఆ యొక్క పరిస్థితిలో అబ్రహాంని దేవుడు ఆశీర్వదించారండి. ఈరోజు మనకున్న ఆప్షన్, మనకున్నది మన దేవుడు జీవం కలిగిన దేవుడు. మన దేవుడు ఎందే మన నిరీక్షణ ఉండాలి, దేవుడు మందే మనం ఆధారపడి ఉండాలి. మనది ఊపిరి, మన శ్వాస, ప్రతిదీ, మన ప్రాణం అన్నీ దేవుడై ఉండాలి. మనకి ఏ కష్టం వచ్చినా, మన సంతోషంలోని బాధలోని అన్నీ మనకి దేవుడై ఉండాలి. ఆయన నమ్మదగిన వాడు. ఆయన చేయి పట్టుకున్నప్పుడు ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్న దేవుడు. ప్రతి సమయానికి తగిన సమయానికి దేవుడు హెచ్చించే దేవుడు. మీరందరూ ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి, ఏ విధంగా అయితే అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విధంగా మనందరం కూడా మన యొక్క జీవితాల్లో కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు దేవుని యందు మన నిరీక్షణ ఎవరి వైపు ఉంది అనేది మనం చెక్ చేసుకుంటూ, ఒకవేళ మన నిరీక్షణ ఈ మనుషుల వైపు ఉందేమో, ఇంకా ఎవరి వైపు ఉందేమో చూసుకొని ఈరోజు రిటర్న్ దేవుని యందు నిరీక్షణకి రావాలని కోరుకుంటున్నాను. దేవుని యందు మాత్రమే ఆధారపడాలని కోరుకుంటున్నాను. దేవుడే మనకు ఆధారం, ఆయనే మన నిరీక్షణ ఉండాలి. ఆయనకు మనం మొదటి స్థానం ఇచ్చినప్పుడు మనల్ని కూడా దేవుడు మొదటిగా నిలబెట్టేవాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, దేవా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆదరణకర్త, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. అవును ప్రభా, మీ యందు మాత్రమే నిరీక్షణ, మీ యందు మాత్రమే ఆధారం చేసుకొని ఉండాలయ్యా తండ్రి. అవును ప్రభా, నీ యందు హోప్ ఉన్న వారిని నువ్వు ఎప్పటికీ సిగ్గుపరిచే దేవుడివి కాదయ్యా ప్రభా. అయ్యా సహాయం దయచేయండి తండ్రి. రక్షణ లేని బిడ్డలకి రక్షణ కలుగ చేయండి అయ్యా. జాబ్ లేని బిడ్డలకి జాబ్ దయచేయండి అయ్యా తండ్రి. దేవా ప్రభా, నీ యొక్క సువార్త అయ్యా అనేకులకయ్యా తండ్రి చాటపడడానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ అయ్యా తండ్రి, ఏ ఆత్మ నశించకుండా ప్రతి ఒక్కరు కూడా తండ్రి మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి తండ్రి. అప్పుల్లో ఉన్న వారికి అయ్యా విడుదల దయచేయండి అయ్యా. హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి మనం వేడుకుంటున్నాను అయ్యా తండ్రి. ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు ప్రభా, ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి అయ్యా నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటూ తండ్రి, ప్రతి ఒక్కరి మీద శుభములు దీవెనలను పలుకుతూ ప్రభా, నీ కంచె, నీ కాపుదల, నీ సహాయం ప్రతి ఒక్కరికి తోడించమని, నీ రక్తంతో ప్రతి ఒక్కరిని ముద్రించుకుంటూ తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.